వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ వీడియోస్. బాగున్నారా దోస్తులు? 2 days అయితే మన వీడియోస్ పెట్టలేదు దోస్తులు. అందరూ ఏమైంది, ఎందుకు పెట్టట్లేదు అని మస్తు మంది కామెంట్ చేసారు దోస్తులు. ఏమైంది అంటే నాన్ స్టాప్గా సాటర్డే సండే మండే ఫాస్టింగ్ అయింది దోస్తులు. మస్తు నీరసం అయింది. ఇక అందుకే 2 days అస్సలు నిన్నైతే మొత్తమే లేవలేదు దోస్తులు. సాయంత్రం వరకు పడుకొనే ఉన్నాం. అందుకే వీడియో పెట్టలేదు దోస్తులు. అందుకే ఇవాళ మళ్ళీ వీడియోస్ చేస్తున్నాం. అయితే మన వీడియోస్ని మిస్ అయ్యారు కదా దోస్తులు, సారీ దోస్తులు. ఓపిక లేనందుకే వీడియోస్ మాత్రం పెట్టలేదు. సాటర్డే ఫాస్టింగ్ ఉన్నాం, సండే అయింది, ఇంకా మండే కూడా ఫాస్టింగ్ అయ్యేసరికి అమ్మ ఇంకా అసలు నిన్న మండే అస్సలు నిద్ర పోలే. మస్తు హెడ్ఏక్, కళ్ళు తిరిగినాయి, అంతా నీరసంగా ఉండే దోస్తులు. అందుకే వీడియోస్ అయితే పెట్టలేదు, ఏమనుకోకండి. మళ్ళీ ఇవాటి నుంచి అయితే మన వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి దోస్తులు. మరి ఈరోజు వీడియో ఏంటిదని అంటే పుట్టింట్లో ఉంటే పార్ట్ 17 చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. సక్క బిర్యానీ కానియరి పగటిల వరకు అయిపోతాయి. మీరు ముగ్గురు పెట్టుర్రి. ఇక నేను మా అవ్వ ఉన్ను మా అయ్యపురాలు వచ్చిర్రు. నేను ఇంటికి పోతానా, నేను 2 సార్లు పెట్టినా సరేనా? అప్పుడే పోతావే, ఇంకో 2 సార్లు పెడితే అయిపోవు కదా, పగటీలు అయిపోతాయి. అందరం కలిసి పోమా? వాళ్ళు అత్తేందే భయం అవుతుందా అని వాళ్ళకు? లేదు పోసక్క, అయ్యపురాలు వచ్చింది, ఇక మంచిగా ఉండదు. నేను అత్తేమా అయ్యపురాలు ఇక పత్తి గింజలు పెట్టబోయింది అనుకుంటుంది. మీరైతే బిర్యానీ పెట్టుకొని రార్రి. ఓ లింగక్క ఏడ కూసుంటే అన్నే కూసోకు, బిర్యానీ పెట్టుర్రి సరేనా? నేను ఎప్పుడు కూసున్నానే, పెట్టుకొని వస్తాం పో. నువ్వైతే పో, మేము వస్తాం పో పెట్టుకొని. అక్క ధనాంచి పెట్టుర్రి సరేనా? నేను లేను అని నిమ్మలం చేయకుర్రి, మీకే మళ్ళీ పొద్దు పోతుంది. లేదు పోవే, బిర్యానీ పెట్టుకొని వస్తాం, నువ్వైతే పో. నేను పోతా. మరి ఇల్లు పత్తి గింజలు పెట్టినాక అందరు కలిసి రార్రి. సరే అత్తం పోవే, ఏం చేస్తారో మరి ఇంటికాడ పో. సరే చక్క నేను మంచినీళ్ళు తీసుకొని వస్తా, 2 క్యాన్లు పట్టుకొని వస్తా. మీరైతే పత్తి గింజలు పెట్టుర్లి. పో నర్సయ్య పో. నర్సికి అయ్యపురాలంటే బాగానే పావురం ఉన్నదేంటే, వచ్చిందని పోతాంది కదా నాంచి. దాని బొంద అయ్యపురాలంటే పావురమా గంగా? అది ఏడ దాని బిడ్డ ఉన్ను అది లొలి పెట్టుకుంటారు అని బిరబిర పోతాంది. మళ్ళీ దీని అవ్వచ్చింది. ఇక ముగ్గురు తీట నోర్లు, ఇక అందుకే పోతాంది. దానికి భయం అయింది. ఆయనతో వీళ్ళు ఏమా మాటలు అనుకుంటారో ఏమంటారో, మా అవ్వ ఏమంటదో మా అయ్యపురాలు ఏమంటదో, మళ్ళీ లేని పోని రోజులు అవుతుంది అని బిరబిన పోతాంది. గట్లా సంధ్యలో ఏం ముచ్చటానన్నా చెప్పిల్లా అని మరి నీకు? మా అక్కోలు ఫోన్ చేసి అడగబట్టి నేనేం ముచ్చట సప్పుడు చేయకపోతే చెప్పిల్లే రేపన్నెల్లుండన్నా ఇక పోదామని అన్నారు. మరి మంచి రోజులు ఇప్పుడు ఆషాఢం చూస్తాందట కదా, ఇక అందుకే రేపు పోదామని అన్నారు. రేపు వస్తామని చెప్పు, నేను సాయంత్రం మళ్ళీ పోయినాక ఫోన్ చేస్తా, రేపు పోదామని అంట సరేనా? ఇట్లా మీ మనవరాలకు పెళ్ళైతుంది పాటే. ఇక దూరపోలు కూడా కాదు, చూసిన వాళ్ళకే ఇస్తారు. ఇక మళ్ళక్క గట్లంటావు, చూడంగానే నచ్చుతారా చేస్తారా? వాళ్ళకు నచ్చాలే వీళ్ళకు నచ్చాలే గాని అరిచి అత్తదానే మరి పెళ్లి చూపులకు. అబ్బో ఇదండి బావు రూపులది కాదు. మల్లక్క గడు చూడే నరసయ్య అత్తడు. మరి మనం దాని గురించి ముచ్చట పెడతాంటివి. ఓ మొన్న దీని కోడలు దీని అవ్వత్తరని నేను పోయి మాట్లాడితే నాకు చెప్పకుండానే చేద్దాం అనుకుంటారా అనే పెండ్లి అది ఇదని మాట్లాడింది. ఎన్నడు నా ఇంటికి రాంది వచ్చి దాని కోడలు దాని అవ్వ నా ఇంట్లో ముచ్చట పెడతారని ముదుగాలు వచ్చి ఇదే కూర్చున్నదే. ఏం జరుగుతుంది ఏంది ముచ్చట అని. ఓ గసంటే ఆడది ఇంకా అంటుంది, తులం బంగారం పెట్టాలా అని మాట్లాడుతుంది. ఇది దేంటిదేనే, ఆయనతో పెళ్లి కాకముందే తులం బంగారం అడుగుతాంది. అన్నలుగా నువ్వే ముంగటుండి చెయ్యాలే, ఇక లేకపోతే ఇక కాని పని అని ఆమన్నది. ఇక ముంగట మా ఉంటది కానీ కోసి ఆగే, ఇక నరసయ్య వస్తాండు. రవ్వలాల బిర్యానీ కానీ ఇర్రి, పత్తి గింజలు పెట్టుడు అయిపోతే ఇక పోదాం బిర్యానీ ఇంటికి. పెడతానం బిడ్డ అప్పుడే అయిపోయిందా అని వస్తాను బిర్యానీ. ఇక 2 మునుములు పెట్టినా, ఇక అలా పెట్టమని వచ్చిన అబ్బాయిగా మీరు ఇంటికాడు ఉంటారు, ఇక రాకపోతే ఎట్లా అని వచ్చిన. నువ్వు వస్తే వాళ్ళు పెడతారా మరి? ఉండకపోయినా జరసేపు మేము ఉండకపోదుమా? ఏం కాదు వదినా, మీ అన్నయ్య లేడా? ఎంతసేపు పగటి వరకు పెట్టుకొని వస్తారు, 4 వరకు వస్తారు. 4 కూడా కాదు, 3 వరకు అయిపోతుంది వస్తారు. తిన్నారా అని బిడ్డ? తిన్నామే అమ్మా, ఇప్పుడే తిన్నాం అందరం. వచ్చిన బిడ్డ ఉంటే అయిపోకపోనా, మేము ఉండకపోదుమా? జరసేపు అయితే అటు ఇది అల్లు నొక్కనికి తిప్పలే కాదా, ఎప్పుడు నీళ్ళు మోసుకొచ్చుడు వాళ్ళకి అది ఇది చేసుడు. ఏం కాదే అమ్మా, ఇంకో గంట అయితే అయిపోతుంది. ఎండ బగ్గ కొడుతుంది, నాకు కూడా చేతగాలే. ఇక ఉండి ఒకరోజు పోయే వరకు అంతా డక్కులేసినట్టు అయింది. ఇక అందుకే వచ్చిందే. బిడ్డ వదిన ఫోన్ అన్న చేసిందా అని పోయిన కాడ నుంచి
నుంచి లేదే అమ్మా చెయ్యలేదు. అది ఏకుంటే మాట నువ్వనే ఏపోయినా బిడ్డ చేయలేదు అనుకోలే. అవ్వ చేస్తావు ఏం చేస్తారు? రేపైనప్పటి నుంచి ఫోన్ అన్న ఎత్తలేందే. నేనేమో ఇక పత్తి గింజలు పెట్టడానికి మందొచ్చిల్లని శేనకాడికి పోయినా, కనీసం పోయిన అత్తమ్మ అని కూడా ఫోన్ ఎత్తలేవేందే. ఏం లేదత్తమ్మ పోంగా ఇక బస్సులో మస్తు అక్కినా ఇక లేవకుండా అయింది నిన్న అయ్యాల. ఇక అందుకే చెయ్యలే అత్తమ్మ. ఓ పెద్దమ్మ ఉన్ను నానమ్మ వచ్చిల్లు కదా. ఎప్పుడు వచ్చిరు పెద్దమ్మ? ఎప్పుడు వచ్చిరు నానమ్మ? అంత మంచేనా? మంచే బిడ్డ. మంచిగా ఉన్నావా నువ్వు? అవునా నానమ్మ. పెద్దమ్మ నీకు జ్వరం తక్కువైందా? మంచిగా ఉన్నదా ఇప్పుడు పానం? మంచిగానే ఉన్నదవ్వా. జ్వరం తక్కువైంది. ఎన్ని నెలలు ఇప్పుడు? నువ్వు మంచిగా ఉన్నవా? గోళీలు వేసుకుంటాను ఆ టైంకి. తినాలి, గోళీలు వేసుకోవాలి, సరేనా? మంచిగానే తింటాను పెద్దమ్మ. ఇప్పుడు 3 నెలలు. లేదు నానమ్మ, ఏం పని లేదు. పత్తి గింజలు నేను రాకముందే పెట్టిర్రు, అయిపోయిందిగా. ఇంటికాడనే ఉంటుంది. అడుగులు పోతుంది ఇక. నాకే ఏం తినబుద్ధి అవుతలేదు అన్న వాళ్ళే అడుగులు ఎత్తాంది. నా మంచిది. నువ్వు నెరవాడతానా కక్కుతానా అని ఊకోకు, సరేనా? టైంకి తిను, గోళీలు వేసుకో. సరే అత్తమ్మ తింటానా. ఏం చేస్తాను చిట్టి గిట్లా? తిన్నారా మీరు? లేదు వదినా, తిన్నాం. నువ్వు తిన్నావా? తిన్నాం రా చిట్టి. మరి ఉంటానా? సరే అత్తమ్మ ఉండు. నేను ఫోన్ చేసేదాకా ఫోన్ అన్న ఎత్తలేదు. అవ్వగారింటికి పోయిందేమో ఇక దీని లెక్కింది అన్నట్టున్నది. దాని చిక్కిరి మీద అది. ఇక నేను ఫోన్ చేస్తేనేమో ఇక ఇట్లనే 4 ముచ్చట్లు మాట్లాడుతుంది గంతే. ఇక నేను ఫోన్ చేసేదాకా చేయనన్నా చెయ్యదు. ఇక నాకేమో ఫోన్ చేయకుండా తప్పదాయే. బిడ్డ మరి చేతనైందో చేత కాలేదో చెప్తాను కదా. నిన్న పొద్దున్న దాకా అక్కినా ఇక నేను లేవలే అని. అదెప్పైతే ఇంకోసారి చూడరాదు. అట్లనే చేయకపోతే నువ్వు కూడా చేయకు. కాదు వదినా, నీ కోడలు ఈడుండి ఉండిపోయి ఒక్కనాడు ఫోన్ చేయకపోతేనేమో నువ్వు ఇంత ఫీలింగ్ కాబడుతుంది. నీ బిడ్డ నేను గంత మంచిగా లేకుంటే ఇక ఫోన్ అన్న చేసిందా? కనీసం వచ్చి చూసింది కానీ అత్తమ్మ ఎట్లున్నది తక్కువ అయిందా, మరి నేను ఉంటానన్న అన్నదా? లేదు. ఓ ఫండో ఫలం అన్న తెచ్చిచ్చిందా? అది లేదు. మరి నేనెంత ఫీలింగ్ కావాలి వదినా? నువ్వు గీంతదానికే గింత ఫీల్ అవుతాను. నీ బిడ్డ ఒక్కనాడు ఫోన్ చెయ్యదు, ఏది చెయ్యదు. కనీసం అత్తమ్మ ఏం చేస్తానో తిన్నావా అని కూడా అడగది. ఏదో ఇక నా కొడుకు బాధ చూడలేక నేను ఇక్కడికి వచ్చిన కానీ వచ్చే కథే కాదు మీరు చేసిన కథలకు. అది నాకు అట్లా అంటావు. ఇక నా బిడ్డే లేవలేదు, అందుకే చెయ్యలేదు. బో ఇక మంచిగా ఉన్ననాడు చేసింది తిని బిడ్డ. మా వదిన వేయకపోతే మా అమ్మ ఫోన్ చేసింది. మరి నువ్వు ఒక్కనాడన్నా చేసి అడిగినవా ఏం చెప్తారే అని? నువ్వు కూడా వేయలే, అందుకే నేను కూడా వేయలే. నువ్వు చేసి అడిగితే నేను అడగకపోనా? అమ్మమ్మ సప్పలేకుండేది. వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటాను. ఇంత దానికి ఎందుకు వచ్చింది? అక్కడనే ఉంటే కాకపోనా? అయ్యో వచ్చేదో తిన్నట్టు ఒక పూట కచ్చే వరకే గిన్ని మాటలు అంటాంటి తీయే. సాయంత్రం వచ్చినాక నా కొడుకును వడగొట్టమంట తిని ఇంట్లో ఉండి నీ అవ్వగారింట్లో ఎవడు తింటాండు, ఎవడు ఉంటాండు? మాటలకు ఆవేశపడతావు. అదేదో చిన్నపిల్ల తెలివత్తి పొయ్యే ఉండు. 2 రోజులు నేను ఉన్నంత సేపు ఉండరాదు. 2 రోజులు ఉండుడత్తాయి. గట్లనే మాట్లాడుతుంది. ఇంత దానికి ఎందుకు వచ్చింది అది ఇదని. నేను ఎందుకు వచ్చిన ఇల్లు రమ్మంటేనే వచ్చిన, లేకపోతే నా ఇచ్చు నేను వచ్చిందా ఏమన్నా? నాగదాని మాటలు ఏం పట్టించుకుంటావు? సిట్టవ్వా నువ్వు సప్పలేకుండు. ఏంటే అమ్మ ఊకే వాళ్ళ జోలి వీళ్ళ జోలు తీసినప్పుడల్లా నన్ను పోల్చుకుంటూ ఉంటారు. వాళ్ళతోని నాకేం పొత్తు? ఈ ఒక్కనాడు ఫోన్ చేయది. మరి ఆ ఇంట్లో నుంచి వచ్చినప్పటి నుంచి మరి ఏం చేస్తారా కొడుకు అని? కొడుకు ఎత్త అయిపోతుందా? ఏం చేస్తారే కోడలా ఎట్లున్నది అని ఒకనాడు ఫోన్ చేసిందా? ఇల్లరికం ఉన్నాం అని ఇక చెప్పలేక మా జిక్కిరేంది అదేంది ఇదేంది అని పట్టించుకుంటేనే లేదు కొడుకును. నేను పట్టించుకుంటా పావే, నా ఇంట్లో ఉండే పా. అయ్యో ఈ అక్క బగ్గా మాట్లాడుతాంది. ఇక పట్టించుకోందే ఇదని తెలుతాంది. మరి బాగు అన్నదానికల్లా ఆవేశపడద్దు సపలేకుండు. నన్నే అనుర్రే అమ్మమ్మ. అత్తాయి నీ మనవరాలు ఎట్లా మాట్లాడుతుందో. ఒక్కనాడు నీ బిడ్డకు నీ కోడలు ఫోన్ చేయకపోతే గన్నిగనం మాటలు అంటాంది. మరి నా కోడలు కూడా ఒక్కనాడు ఫోన్ ఎత్తలేదు. నాకు అనిపించదా బాధ? మరి ఒక్కనాడు ఫోన్ ఎత్తలేవు ఏంది అని. బిడ్డ ఏదో చిన్నది తెలియకనో తెలుసో కోపంలా ఎత్తలేదు, ఏమనుకోకు. నువ్వు అది నా ఇక దాని మాటలు పట్టించుకోకు. పట్టించుకున్నాడు ఏమో పో. అందరే ఆ సాయంత్రం అయితే ఇక చికెన్ తెమ్మని తింటంత ఇక పూరీల పిండి కలిపే పావే. నేను లాటిస్తా నువ్వు కాల్చేపా. బిడ్డపా పాపుతాయి. నేను లాటిస్తా నువ్వు కాల్చేపా. ఇక్కడ కూర్చొని ఏం చేయాలంతా బోరు కొడుతుంది పా. నేను కూడా అత్తపా. వద్దు వదినా ఉండు. నేను లేనా? మేము లేమా? చేత్తం తీ. నువ్వు ఉండు. మొన్నటిదాకా మంచిగా లేకుండానే ఉంటివి. నేను మా అబ్బాయి వేసుకుంటాం ఉండు. ఇంకా
అత్తి పాతాయి మళ్ళా ఈడికొచ్చి పోయినాక అంటారు బిడ్డ ఉన్ను అవ్వ ఇక ఉత్తగా వచ్చింది కూసున్నది తిన్నది పోయింది ఏమైనా పని చేసిందా మాకు పాట చేసిందా మేము చేస్తా అంటే కూర్చొని తిన్నది అని అంటారు. తర్వాత నా కోడలు అంటది మా వదిన అంటది నేను చేస్తే పాతాయి గట్లా ఎందుకంటారు బిడ్డ గట్లా అంటారా అంటారత్తాయి ఇలా గురించి నీకు తెలియదు. ఇప్పుడే నీ మనవరాలు గిన్ని మాట్లాడింది. మా అత్తమ్మ వచ్చింది 4 రోజులు ఉత్త కూసున్నది మా అవ్వగారి ఇంట్లో తిన్నది పోయింది దానికి ఏంది రందా పాడ నా ఇంటికి వచ్చింది బగ్గ తిన్నది పోయింది అని అంటది. నాకు అట్లా అంటావా మేము ఓ అంటారు వదినాప నేను కూడా ఎత్తపా ఇంతంత పని వదినాక అట్లా మాట్లాడతావు ఎందుకంటాను చెప్పు. వచ్చిన వాళ్ళు కూసుంటే నాకు కూడా అంత బోరు కొడుతుంది చేత్తపా నాకేమన్నా కొత్తనా నా ఇంటికాడ వేసుకుంటలేనా ఇంటికాడ వేసుకుంటాను వీడికి వచ్చిన కాడ కూడా వేయాలనా ఎందుకు చెప్పు కూసో మేము చేస్తాము అది పార్రి చేద్దాం పారి ముగ్గురం కలిసి అవ్వపా బిడ్డ మీ అత్తకు ఫోన్ చేసి ఏమో అంటది. లేదే అమ్మ ఆమెదో బాధ అందరితో బాధ అయితే ఏందే పోయినప్పటి నుంచి ఫోన్ ఎత్తలేవు కనీసం నేను చేసేదాకా అని అంటాంది. నువ్వేమన్నావు బిడ్డ మరి నేను నిన్న వచ్చేటప్పుడు బస్సులో మస్తు వామిటింగ్స్ చేసుకున్న అత్తమ్మ ఇక అందుకే చేతగాలే ఫోన్ చేయలే అని అన్ననే ఇట్టోళ్ళ అత్తమ్మ ఉన్ను ఇక వాళ్ళ అమ్మమ్మ వచ్చిర్రు ఇక అందరూ ఉన్నారు ఇక ఇంటి నిండా మంది ఇక ముచ్చట పెడతారు ఇక అందుకే నాకు ఫోన్ చేసిర్రు. వాళ్ళు ఎప్పుడు వచ్చిరట వాళ్ళ అత్తమ్మ మంచిగా లేదేమో కొంచెం మంచిగా ఉన్నదట ఇప్పుడు ఇట్టోళ్ళ అత్తమ్మ ఇట్లా నిన్న వచ్చిరట అమ్మమ్మ ఏమో ఇప్పుడు వచ్చిందట మంచిగానే ఉన్నదట ఇప్పుడు కొంచెం మంచిగా అయిందట ఏమన్నా ఈమె పోయి అరుచుకున్నదా ఈమె బిడ్డకేమో కట్టం కావద్దు కానీ అందరు అట్లా కాదు కావచ్చు ఇక మా అత్తకైతే ఊకే నేను పని చేసుడికే కావన్నే మంచిగా లేకుంటే మీ ఆడబిడ్డ పోలేదా బిడ్డ ఒక్కనాడన్నా నాడు పోలే ఏం పోలేదే ఓనాడు మేము హాస్పిటల్ పోయిన రోజు అవ్వ బిడ్డతోనే వెళ్ళాట చూసి వచ్చిరట ఆ పెద్దమ్మ మంచిదయ్యేపటిక ఏమనలే కానీ ఇంకోరైతే గోరంగలోళ్ళు పెట్టేటోళ్ళు కనీసం మంచిగా లేకున్నా కానీ పోయి చూడలే ఓ 2 రోజులు ఉండి కూడా రాలే. ఆ అన్నయ్య కూడా మంచోడయ్యేపటిక ఏమనలే. బిడ్డ ఆమె ప్లేస్లో మీ అత్తుంటే ఎంత లొల్లు పెట్టినో ఏం కథనో మనతోని. అమ్మ బంటిగాడు ఎటు పోయిండు పిలువాన్ని సక్క పెద్దమ్మ ఫోన్ చేసింది అప్పుడు పొద్దుగాల మరి ఆ ముచ్చట అని చెప్పుదాం రేపు పోయి చూసేద్దాం మళ్ళీ ఆడిపోరాలు కూడా దొరుకుతలేరు ఏదో దొరికినప్పుడు ఇంటికి పెళ్లి చేస్తే లొల్లి పోతుంది మనకు కూడా మీకు కూడా బాధ్యత పోతుందమ్మా అని తోటోళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయితలేవ్వాయిగా అనే బిడ్డ పోవడే బాపుకు కూడా సాయంత్రం వచ్చినాక చెప్తా బాపు పొలం కాడి వేయండి పిలుస్తా గాడియాలి ఇంటికానే ఉన్నాడు. అరే బంటి ఏందే అమ్మా చెప్పురు పండుకుంటే లేపుతలేందే ఊకే నన్ను నాకు అర్థం కాదు. నేను ఇవాళనేమో ఆఫీస్ పోకుండా రెస్ట్ తీసుకుందాం అనుకుంటూ ఊకే లేపుతాలేందే ఇచ్చాడ లేపరు కాదురా నేనే విలుమన్న అమ్మను అమ్మా చెప్పుర్రి ఇద్దరు ఎందుకు పిలిచిల్లే లేదురా రేపు నీకు పెళ్లి చూపులు ఇదే నువ్వు మాట్లాడేది బాడతావు రేపు నీకు పెళ్లి చూపులు అక్కోళ్ళు ఊర్లాగా ఇంటి పక్కకు పోసక్క లింగక్క అని ఉంటారు అలా మనవరాలట మంచిగా ఉంటుందట ఆ పిల్ల కూడా జాబ్ అయ్యేస్తుందట మన పక్కూరే పోయి చూసేద్దాం రేపు ఆ పోసక్క పెద్దమ్మ చూసిందట సంబంధం అక్కోళ్ళ ఇంటి పక్క ఆమె ఫోన్ చేసింది ఇప్పుడు రేపు మంచి రోజట రేపు పోయి చూసేద్దాం సరేనా ఆఫీస్కు లీవ్ పెట్టుకో. ఏందే నాకు చెప్పకుండా చేయకుండా పెళ్లి చూపులకే పెట్టిర్రు డైరెక్ట్ ఏందో నాకు చెప్పు లేదా అని మీకు మీరు డిసైడ్ అవుతారు. ఎవరినన్నా లవ్ చేస్తానో ఏంది కొంపదీసి మరి అట్లాంటివి కాదే అక్క కనీసం నాకు చెప్పరా అనే ముందు పెళ్లి చూపులు అది ఇది అని డైరెక్ట్ పోదామని అంటారు మీరు టైంకి వచ్చినాక. బాడకవు నేను మొన్న పోయినప్పుడు అక్కతో అన్నదట నాతో కూడా అన్నది ఇక అందుకే మంచిగా ఉన్నప్పుడే చూస్తే కదా నచ్చితేనేమో వేసుకుంటావు లేకపోతే లేదు గంతే. ఆ పిల్ల కూడా జాబ్ అయినట్టు ఒక్కతే బిడ్డనట మంచిగా నీకు కూడా బామ్మర్దులు లేరు మంచిగా అనుకున్నట్టు జరుగుతుంది. పోర్లే మీ ఇష్టం మీకు నచ్చినట్టు చెయ్యర్రి. నచ్చిన కాదురా పిచ్చోడా మీకు నచ్చాలి ముందు. నువ్వైతే రేపు ఆఫీస్కి లీవ్ పెట్టు రేపు పొద్దున పోదాం మనం సరేనా. పాప వచ్చినాక చెప్తుందట అమ్మ రేపు పొద్దున పోదాం. ఇప్పుడే ఎందుకే పెళ్ళి నెక్స్ట్ ఇయర్ చేసుకోనా అనే ఏమో గింత అర్జెంటుగా పెళ్లి చూపులు పెట్టిర్రు నాకు చెప్పకుండా చేయకుండా. ఇంద్రో ఇప్పుడే ఎందుకే పెళ్ళి అది ఇదని మాట్లాడతాను. ఎవరన్నా ఉన్నారా మరి మాకు తెలియకుండా ఎవరన్నా ఉంటే ఆ ముక్కనన్నా చెప్పు మరి వాళ్ళకి ఆ ముక్క చెప్తే అయిపోతుంది. నువ్వు టైంకి వచ్చినాక మళ్ళీ ఎవరన్నా తీసుకొని వచ్చినా అత్త అసంటి బాడుకోవే. తోటోళ్ళందరికీ పెళ్ళిలో అయితలే వారా ఇంకా నీ తోటోళ్ళందరికీ అయితే అంటే నువ్వు కూడా ఆన్నే ఉంటావారా ఆ ముసలోని పోయినాక వేసుకుంటావా ఏంది. వాళ్ళకైనా ఇంకా గిట్టిలుగా లేడా గిక చోటుగా లేడా వాళ్ళందరూ ఉండనే ఉండరు నాకే ఎగిరం వచ్చిందా అనే మా ఏ పాటి ఇంకెవరో ఉన్నలే అందుకే ఇడు ఇట్లా మాట్లాడతాను నాకు తెలిసే ఆడ అందుకే రాత్రి ఇంటికి అత్తలేడు టైంకి 24 గంటలు నేను ఫోన్ బిజీనే వస్తాను ఇంకెవరో ఉన్నారు.
కానికి దండమే తల్లి, నువ్వు వచ్చిందానివి వచ్చిన సందాని ఉండు కానీ ఈ పుల్లలని పెట్టకు, నాకు ఎవ్వరు లేరు. మీరు చెప్పిందే నేను ఇంట సరేనా? రేపు పెళ్లి చూపులా పోదాం, మా ఆఫీస్లో చెప్తా. మీరు ఏదో ఏదో ఊహించుకొని మీకు మీలే ఊహించుకొని నన్ను ఇబ్బంది పెట్టకుర్రు. నాకు ఎవ్వరు లేరు, ఎట్లాంటి లవర్లు లేరు, సరేనా? గట్ల చెప్పురా బంటిగా. ఇంకోసారి అమ్మ ఉన్న నాన్న చెప్పింది వినకపోతే నీ సంగతి. నే తల్లి సరే. బాడుగావు రేపు ఎటు పోకు సరేనా? అయ్యో పోనే, ఎన్నిసార్లు చెప్తావు? చెప్పిందే చెప్పి. గదే మరి. ఈ బాడుకావు నిజానే వాళ్ళన్నా లవ్ చేస్తాండా అని బిడ్డ? అంత సీన్ లేదే అమ్మ, ఈడు పిరికి పిత్తలోడు మనతో మాట్లాడడానికే గజ్జు అంటాడు, ఇంకా లవ్వులా ఆయనకి ఏం లేవు. నువ్వు గట్లాంటి ఏం టెన్షన్ పడకు. రేపు పొద్దున పోదాం సాయంత్రం. మా అత్తమ్మకు ఫోన్ చేసి చెప్పే, మళ్ళీ ఫీల్ అవుతుంది నన్ను తీసుకుపోలే అని. చెప్పుదాం బిడ్డ, చెప్పుడే కానీ బాప వచ్చినాక చెప్పు. మళ్ళీ బాప వచ్చినాక నువ్వు బాప ఇద్దరు కలిసి ఫోన్ చేసి చెప్పురి మా ఆయన మా అత్తమ్మని రమ్మని. బిడ్డ చెప్తా పటు. చెప్పురా బంటి, అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మన్నావు, ఏమైందిరా? ఏం ముచ్చట చెప్పు. అర్జెంటుగా షాప్ మూసుకొని వచ్చిన మా అయ్య అత్త నన్ను 4 దెంగులు దెంగుతాడు. షాప్ ఎందుకు మూర్చినవరా బాడుకోవని. ఒక్కరోజు తిట్లు పడలేవురా నా కోసం? అరే రేపు మీరిద్దరు బంటి అరే టిల్లుగా రేపు మీరిద్దరు నాతో రావాలరా. నీ ఆఫీస్కి రమ్మంటావారా? కాదురా, ఆఫీస్కి కాదు, ఏం కాదు. మా అక్కోళ్ళు నాకు ఏదో పెళ్లి సంబంధం చూసిర్రావు. రేపు పెళ్లి సూపులట, మీ ఇద్దరు నాతో రావాలరా. నా ఒక్కరికి భయం అయితే మీ ఇద్దరు అత్తే కొంచెం ధైర్యంగా ఉంటుందిరా నాకు. బో నేను రానురా, ఈ కర్రోని పట్టుకొని పో. నాకు షాపులో పని ఉన్నది రేపు. ట్రాన్స్పోర్ట్ వస్తుందట, అవన్నీ దించాలిరా బంటి. ఏమనుకోకురా, నేను రేపు రాను. ఈ కర్రోని పట్టుకొని పో. అవునరా బంటికి ఇంత సడన్ గా పెళ్లి సూపులేంది నాకు అర్థం కాదు. గదే అర్థం కాలేదురా. ఇక నేను ఇప్పుడు చేసుకోను అంటే మా అక్కేమో నీకు ఎవరన్నా ఉన్నారా లవరు చేసుకోను అని అంటారో, మరి ఆ ముచ్చటైనా ఎప్పు అది ఇది అని మాట్లాడుతుంది. ఇక మా అమ్మ ఏమో దొంగ బాడుకోవు ఇవ్వతిని తీసుకొస్తావురా ఇంటికి అని మా అమ్మ తిడుతుంది. ఇక ఈ బాధల కంటే సరే రేపు అత్తపట్టే పెళ్లి సూపులకు అని చెప్పిండ్రా. ఇక ఏం చేయాలి? చోటు ఏమైందిరా? మన బంటిగాడు కూడా పెళ్లి చేసుకుంటాండు. ఇక మన ఇద్దరమే మిగిలిపోతాం రా. కూడా వేసుకుందామా మరి? మనకెవతి ఇస్తుంది ఆడంటే జాబు ఎత్తాండు. నీకు నీ కర్ర పిల్లు ఉండనే ఉండే, దాన్ని పట్టుకొని వీక్తే కాదా? ఇక దాని బండి కానీ పెళ్ళి అయిపోయినాక వీకుడే. ఇక ఆయన నువ్వు ఒక్కనవే మిగులుతావు. కూడా ఎవరినన్నా ట్రై చేస్తా తీరా ఆలోపు. మన బ్యాచులర్ లైఫ్ ఎండింగ్ అయిపోతుందిరా బంటి. ఇక నువ్వు పెళ్ళైనాక మమ్మల్ని దూరం పెడతావు. ఇక అసలు మీరు అంటే వాళ్ళు రా అని అంటావు. అరే కర్రోడా, ఫస్ట్ పోవాలి, చూడాలి, నేను నచ్చాలి ఆమెకు, ఆమె నాకు నచ్చాలి. ఇంకా బొచ్చడు కథ ఉన్నది. అప్పుడే అవుతుంది అర పెళ్ళి. నువ్వేమో బాలే మాట్లాడతావు. పెళ్ళి అయినా సరే మన ఫ్రెండ్షిప్పేరా. మనం మంచిగా తిరుగుదాం, తాగుదాం, తాగి ఊగుదాం అనే తట్టు ఉండాలి అంతే. బంటి ఎవడైనా పెళ్లికి ముందు ఇట్లా మాటలు చెప్తాడు, పెళ్ళైన తర్వాత ఫ్రెండ్ గారు ఫోన్ చేస్తే నువ్వెవర్రా అని అంటాడు. నేను అట్లా కాదురా. చూద్దాం తీరా. అరే రా కర్రోడా, రే పత్తవా రావా నాతో నువ్వు? నేనెందుకు రా? ఈ చోటుగాడు కూడా రానంటాను కదా. ఇక నేను కూడా రాను, ఒక్కనే పోయిరా రాదురా అని. ఈ పెళ్లి చూపులకు మేము వచ్చేది చెప్పు, నువ్వు ఉంటే సరిపోదా? అత్తవారా అవురా కర్రోడా, నువ్వు కత్తలని వాడకు. అత్తవారా అవా అత్తపాటు గట్లన్నావు, మంచిగా ఉన్నది. ఏ టైంకి పోతారా మరి? 10-11 వరకు పోతాం కావచ్చు. మా అక్క మా అమ్మ ఇప్పుడే వార్నింగ్ ఇచ్చిర్రు, రేపు ఆఫీస్కి లీవ్ పెట్టుకో, ఆ పిల్ల కూడా జాబ్ అయ్యేస్తుందట, ఒక్కతే బిడ్డనట. అక్క బంటి గారు తంతవై పరపులా పడతాండు పో. మా జరతి పొయ్యే వరకు నచ్చే వరకు సెట్ అయ్యే వరకు చూద్దాం తీరా కర్రోడా. ఎవరెవరు పోతారా మరి? పిల్లలది ఏ ఊరట్రా? మన పక్కనే కొత్త పెళ్ళట్రా. ఎవరెవరంటే ఇక మా అక్క, మా అమ్మ, మా బాపు, మరి అత్తడో రాడో తెలియదు. నేను కర్రోడు, మా అక్కోళ్ళు అత్తమ్మనట. ఆ పెళ్లి సంబంధం చూసినామనట. ఇక మరి ఇంకా వాళ్ళు ఎవరు పిలుచుకుంటారో తెలియదు. ఓ మొత్తానికైతే ఒక ఇంటను అవుతానో తీరా బంటి. పార్టీ ఎప్పుడు ఇస్తానో రా? నాకైతే దావత్ కావాలి గంతే. నువ్వు పోయి వచ్చినాక పెళ్లి సెట్ అయింది అనుకో, వచ్చేటప్పుడే అరే కర్రోడా కొనుక్కొని రారా. ఇల్లంతా చికెన్ పట్టుకరారు, మంచిగా ఇన్నే కూసుందాం, వండుకుందాం, తిందాం, తాగుదాం, సరేనా? పట్రా తెత్తపాటు వచ్చేటప్పుడు. మరి మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా వేసుకోండి దోస్తులు. మరి రేపటి ఎపిసోడ్లో అయితే నా పెళ్లి చూపులు, మరి పెళ్లి సెట్ అవుతుందా కాదా, మరి ఏమవుతుంది అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం దోస్తులు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాయ్ దోస్తులు, ఉంటున్నాం.